మిథున రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ వృత్తి మరియు కుటుంబ జీవితంపై శ్రద్ధ వహించాలి. స్థానికులకు వివిధ రకాల ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. నిధులు సజావుగా ప్రవహించడం కోసం సరైన శ్రద్ధ చూపుతారు. ఈ నెలలో దూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. ఇది స్థానికులకు లాభదాయకంగా ఉంటుంది. కెరీర్ పరంగా చూస్తే ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మాసం ప్రారంభంలోనే 10వ ఇంట్లో రాహువు, కుజుడు, బుధుడు వంటి గ్రహాల కలయిక ఉంటుంది. కార్యాలయం చుట్టూ ఉన్న వాతావరణంతో మీ మనస్సు చెడిపోయే అవకాశాలున్నాయి మరియు మీరు మీ చుట్టూ గొడవలు ప్రారంభించవచ్చు. తప్పుగా సంభాషించే స్థాయిలు ఎక్కువగా ఉన్నందున మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో గొడవపడే అవకాశాలు చాలా ఎక్కువ. మీ ఉద్యోగంపై ప్రతికూల ప్రభావాలకు బలమైన అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే సూర్యుడు, బృహస్పతి, శుక్రుడు వంటి గ్రహాలు 5వ ఇంటిపై ప్రభావం చూపుతారు. కాబట్టి ఈ నెల వారికి అనుకూలంగా ఉంటుంది. ఇది మొత్తం మేధస్సు అభివృద్ధికి దారితీస్తుంది. మీ తెలివితేటలు టాపిక్లపై కొత్త అవగాహనతో అభివృద్ధి చెందుతాయి మరియు సబ్జెక్టులను ఏకకాలంలో చదివి అర్థం చేసుకుంటారు. ఇది స్థానికుల జ్ఞానం యొక్క మరింత పెరుగుదలకు దారితీస్తుంది. కానీ 10వ ఇంట్లో కుజుడు 5వ ఇంటిని కూడా కలిగి ఉన్నాడు. ఇది నెలలో వివిధ విరామాల్లో చిన్న ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ నెల స్థానికుల కుటుంబానికి ఇబ్బందికరంగా ఉంటుంది. నెల ప్రారంభంలో కేతువు 4వ ఇంట్లో ఉండి రాహు, కుజుడు మరియు బుధుడు దశమ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ జీవితంలో అశాంతి ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యుల మధ్య సామరస్యం లోపిస్తుంది. వారు పరస్పర సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తమ వ్యక్తిగత అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారు. ఇది కుటుంబ శాంతికి విఘాతం కలిగిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. అలాగే గురు, శుక్ర, ఉచ్చమైన సూర్యుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. బహుళ మార్గాల ద్వారా ధనలాభం పొందే అవకాశాలున్నాయి. మీరు వ్యాపారం చేస్తే లాభాల స్థాయిలు పెరుగుతాయి మరియు ఉద్యోగం చేసే విషయంలో ఉద్యోగం ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. స్థానికులకు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్య దృక్కోణం నుండి మాసం బాగానే ఉంటుంది. అలాగే 4వ, 10వ ఇంటిపై రాహు, కుజుడు మరియు బుధుడు ఇంకా కేతువుల ప్రభావం ఛాతీ ఇన్ఫెక్షన్ లేదా ఒక రకమైన మంటను సృష్టిస్తుంది. అలాగే వాతావరణంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. మిథునం మృగశిర 3, 4, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3. నామ నక్షత్రాలు కా, కి, క, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ, హి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5. అనుకూలమైన తేదీలు 3, 5, 6. అనుకూలమైన వారాలు బుధ, శుక్ర. రవి 14/4/24 వరకు రాజ్యస్థానంలో సంచారం, తదుపరి లాభస్థానంలో సంచారం. రవి సంచారం వలన మిక్కిలి అనుకూలమైన ఫలితాలు పొందగలరు. అన్నదమ్ముల సహకారంతో అభివృద్ధి చెందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన పదవులు లభిస్తాయి. కుజుడు 23/4/24 వరకు భాగ్యస్థానంలో సంచారం, తదుపరి రాజ్యస్థానంలో సంచారం వలన భార్యాభర్తల మధ్య అనుకోని కలహాలు రాగలవు. చేసే పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సంతానం ద్వారా సౌఖ్యం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాల్లో అంకిత భావంతో వ్యవహరించాలి. గతంలో వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు. ఆరుద్ర నక్షత్రం వారికి మాసాధిపతి రవి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వారికి మాసాధిపతి రవి. ఈ కారణంగా ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శిరస్సుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రాగలవు. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు, ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు. పునర్వసు నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. ఇతరులతో కలహాలు, విరోధాలు ఏర్పడగలవు. ముఖ్యమైన వస్తువులతో జాగ్రత్త అవసరం. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 9వ ఇల్లైన కుంభరాశి నుంచి 10వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. సూర్యుడు ఈ నెల 13వ తేదీ వరకు మీనరాశిలో 10వ ఇంట్లో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో 11వ ఇంట్లో తన సంచారాన్ని కొనసాగిస్తాడు.
కుజుడు ఈ నెల 23వ తేదీ వరకు 9వ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 10వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో 10వ ఇంట్లో ఈ నెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు. ఆ తర్వాత 11వ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు. గురువు 11వ ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల 1వ తేదీన గురువు 1వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో 9వ ఇంటిలో, రాహువు మీనరాశిలో 10వ ఇంట్లో, అలాగే కేతువు కన్యా రాశిలో 4వ ఇంటిలో తమ సంచారాన్ని ఈ నెలంతా కొనసాగిస్తారు. ఈ నెలలో మీకు చాలా బావుంటుంది. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీరు మీ పెండింగ్ పని కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ముగిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు కూడా పరిష్కారానికి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కెరీర్లో మంచి మార్పును మీరు పొందుతారు. ఈ నెలలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ప్రజలు మీ ప్రాముఖ్యతను గుర్తిస్తారు. అయితే కొన్నిసార్లు మీరు చేసే పనుల్ని మర్చిపోవడం లేదా ఒక పనికి బదులు మరో పని చేయడం వలన కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. 1కి 2 పనులు ఒకేసారి చేయకుండా ఒకటి పూర్తయ్యాక మరొకటి చేపట్టడం మంచిది. విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి లేదా ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి ఈ నెల అనుకూల ఫలితం లభిస్తుంది. ఈ నెల ఆరోగ్యపరంగా బావుంటుంది. సూర్యుడి గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పెద్ద అనారోగ్య సమస్యలేమీ ఈ నెలలో సూచించబడటం లేదు. అయితే బుధుడి గోచారం అనుకూలంగా లేని కారణంగా మీరు పొట్ట మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధించబడవచ్చు. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబంలో జరిగే ఒక కార్యక్రమానికి లేదా శుభకార్యానికి హాజరు కావచ్చు. మిత్రులతో మీ అనుబంధం పెరుగుతుంది. ఈ నెలలో మీకు సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది. మంచి సంబంధం లేదా వివాహం కొరకు ఎదురుచూసేవారు ఈ నెలలో శుభ ఫలితం పొందుతారు. బంధువులతో చిన్నపాటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి శుభకార్యాల్లో అనవసర విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. వ్యాపారపరంగా చూస్తే మీకు మంచి అభివృద్ధి ఉంటుంది. మీ పెట్టుబడులపై మంచి రాబడులు, సంపాదన పెరుగుతుంది. ఒకవేళ మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకున్నట్లయితే ఈ నెలలో మీరు దానిపై పనిచేయడం ప్రారంభించవచ్చు. మీరు మీ వ్యాపార అభివృద్ధి విషయంలో లోన్లు లేదా ఆర్థిక సాయం కొరకు ఎదురుచూస్తున్నట్లయితే ఈ నెలలో మీరు అనుకున్న విధంగా ఆర్థిక సహాయం పొంది మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తారు. ఆర్థికంగా ఈ నెల అద్భుతమైన ఫలితాలిస్తుంది. వాహనం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారు ఈ నెల 3వ లేదా 4వ వారంలో కొనుగోలు చేయవచ్చు. మొదటి 2 వారాలు పెట్టుబడులకు మంచిది. ఆర్థిక సంస్థల నుంచి తగిన ఆర్థిక సహాయం లభిస్తుంది. అలాగే మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు కానీ ఇచ్చిన డబ్బు కానీ లాభాలతో తిరిగి మీకు అందుతాయి. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. ఈ నెల మంచి ఏకాగ్రత, మంచి చదువు మీకు ఉంటాయి. ఈ చదువును వాయిదా వేయకండి. మీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు పొందేందుకు కష్టపడి చదవాలి. బుధుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి చదువు విషయంలో కన్ఫ్యూజన్కు గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. శుభగ్రహాలన్నీ బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెలంతా సానుకూలంగానూ ఆశాజనకంగానూ సాగిపోతుంది. భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. శుభగ్రహాల కారణంగా ఎటువంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. మొత్తం మీద ఈ నెలంతా ప్రశాంతంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ సమాచారం అందుతుంది. సహాయ కార్యక్రమాల్లో, దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయ వృద్ధి, ఆశించిన పురోగతి తప్పకుండా ఉంటాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. వీటి వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఈ రాశివారికి ఈ నెల ప్రారంభంలో మంచిగా ఉంటుంది. మీ వ్యాపారంలో ఊహించని పురోగతిని చూస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ల నుండి ఆశీర్వాదం లభిస్తుంది. అంతేకాకుండా మీ జూనియర్ నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఈ కారణంగా మీ పనిని సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మీ కోరిక మేరకు ప్రమోషన్ లేదా బదిలీ కూడా సాధ్యమవుతుంది. వ్యాపారానికి సంబంధించి చేపట్టిన ప్రయాణాలు మీకు శుభప్రదంగా ఉంటాయి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. నెల మధ్యలో అదృష్టం మీ వైపు ఉంటుంది. మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. విలాస వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు.
ఈ సమయంలో మీ కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశాలను పొందుతారు. ప్రేమ సంబంధాల విషయంలో ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ సంబంధంలో ఉన్న వ్యక్తులు తమ ప్రేమ భాగస్వామితో సంతోషంగా గడిపేందుకు అనేక అవకాశాలు పొందుతారు. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఈ కాలంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశివారు ఏప్రిల్ నెలలో అనేక శుభవార్తలు అందుకుంటారు. ముఖ్యంగా మీరు గతంలో జరిగిన పొరపాట్లను ఈ సమయంలో సర్దుకుంటారు. దీని కారణంగా సులభంగా సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అలాగే ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. మీరు చేస్తున్న పనికి కార్యాలయంలో పురోగతి లభిస్తుంది. వ్యాపారాలు చేస్తున్న వారు ఎంతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక పరిహారం చూసుకున్నట్లయితే బుధవారం సాయంత్రం ఆలయానికి నల్ల నువ్వులను దానం చేయండి.